అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాంపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నందినగర్ లోని ఆయన నివాసంలోని సెకండ్ ఫ్లోర్ లో సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను సిట్ అధికారులు వెంట తెచ్చుకున్నారు. ఇక విచారణకు ముందు కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది. మరోవైపు నందినగర్ లో భారీగా బలగాలను మోహరించారు. 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎగ్జాక్ట్ 3 కావస్తోంది. 3 గంటలకు 1 నిమిషం ముందుగానే సిట్ సభ్యులంతా కూడా కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. దాంట్లో స్పష్టంగా వీడియోలో కనబడతా ఉన్నారు. ఏదైతే నూతన సిట్ 9 మంది సభ్యులతో కూడినటువంటి ఒక టీం ని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇంతకు ముందే గతంలో ప్రకటించిన విధంగానే 9 మంది సిట్ సభ్యుల్లో సుమారు 5 మంది సిట్ సభ్యులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. దాంట్లో డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులు కూడా సిట్ కార్యాలయం నుంచి నేరుగా బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. సిట్ విచారణ ప్రారంభమైంది అనుకోవాలి. ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు ప్రారంభమవుతా ఉంది, కేసీఆర్ ని ఎలా విచారిస్తారు, ఏ రకమైనటువంటి సమాధానాలు రాబడతారు అనేది అనుకున్న విధంగానే సిట్ అధికారులు ఎగ్జాక్ట్ 3 గంటలకు కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగానే, నోటీసులో మెన్షన్ చేసినటువంటి టైము ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిట్ విచారించవచ్చు అంటూ కూడా కేసీఆర్ తిరిగి ఆ లేఖ పంపించడము, సిట్ అధికారులు సిట్ కార్యాలయం నుంచి నేరుగా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి చేరుకొని అందరు కూడా లోపలికి వెళ్లారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. దాంట్లో ఏసీపీ శ్రీధర్ కనిపించాడు, ఏసీపీ వెంకటగిరి కనిపించాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్నాడు. దాంట్లో సిట్ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి కూడా కనిపించారు. శ్రీధర్, ముగ్గురు. దాంతో పాటు విజయ్ కుమార్ ఇంతకు ముందు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి అధికారి విజయ్ కుమార్. దీంతో నారాయణ రెడ్డి వికారాబాద్ ఎస్పీగా పనిచేస్తా ఉన్నాడు. అతను కూడా సిట్ సభ్యుడిగా ఉన్నాడు. ఎస్పీ నారాయణ రెడ్డి, ఎస్పీ విజయ్ కుమార్, ఏసీపీలుగా ఉన్నటువంటి శ్రీధర్, కేఎస్ రావు, వెంకటగిరి, మిగతా సిట్ సభ్యులంతా కూడా మొత్తం 8 వాహనాల్లో వీళ్ళు కేసీఆర్ ఇంటికి చేరుకొని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక గదిలో ఇప్పటికే సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి 4 వైపుల నుంచి కూడా కేసీఆర్ మాట్లాడేటువంటి ప్రతి మాట రికార్డ్ అయ్యే విధంగా కెమెరాస్ అన్ని కూడా ఏర్పాటు చేసి కొన్ని వాయిస్ రికార్డర్లను సైతం పోలీసులు టేబుల్ కి అమర్చినట్టుగా తెలుస్తుంది. వాయిస్ రికార్డర్లు, వీడియో రికార్డింగ్, అతను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అంతా కూడా వీళ్ళు డాక్యుమెంట్ రూపంలో ఫిజికల్ గా రాసుకోవడము, వీడియో క్యాప్చరింగ్ కూడా సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల అధికారంలో ఉండడము, తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదట సిట్, ఆ తర్వాత నూతన సిట్ ని ఏర్పాటు చేసిన తర్వాత సుమారు 13 ఏళ్ల తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి పిలిపించి ఈ రోజు తను కొంత ఆబ్జెక్ట్ చేయడము, తను కొన్ని జడ్జిమెంట్స్ అన్ని కూడా పోలీసులకు పంపిస్తూ 70 ఏళ్లకు పై ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించే వద్దు అంటూ కూడా గతంలో కొన్ని కోర్ట్స్ జడ్జిమెంట్ ఇచ్చాయి. ఆ జడ్జిమెంట్ అని కోడ్ చేసి తన నందినగర్ నివాసంలోనే నన్ను విచారించాలి అంటూ కూడా ఈ వెసులుబాటుని అప్రూవ్ చేయండి అంటూ కూడా పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేసి 70 ఏళ్లకు పై కూడినటువంటి వ్యక్తి, దాంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది. మున్సిపల్ గ్రామ పంచాయతీ చెందినటువంటి ఎన్నికలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ షెడ్యూల్లో బిజీగా ఉన్నాను. ఆ అధికారులని ఖరారు చేయడం విషయంలో కానీ, నామినేషన్ల విషయంలో కానీ ఇవన్నీ కూడా కొంత ప్రస్తావనకి తీసుకొచ్చి కేసీఆర్ ఇవన్నీ కూడా తిరిగి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మళ్ళీ తిరిగి 2వ నోటీస్ అందజేశారు. ఖచ్చితంగా ఆదివారం నాడు 3 గంటలకు విచారించాలనుకుంటా ఉన్నాము, విచారించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే ఒక విషయాన్ని కూడా తనకి తిరిగి పంపించి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మీరు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా 2వ నోటీసులు జారీ చేసినప్పుడు ప్రత్యేకంగా పోలీసులు ఆ విషయాన్ని దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దానికి తిరిగి కేసీఆర్ సమాధానం ఘాటుగానే ఇచ్చారు. తను ఇచ్చినటువంటి సమాధానంలో ఏసీపీ వెంకటగిరి తనను విచారించేటువంటి అర్హత లేదు అనే ఒకే అంశం, కొన్ని జడ్జ్మెంట్స్ అన్నింటిని కూడా కోట్ చేసి గతంలో 70 ఏళ్లకు పైగా కూడినటువంటి వ్యక్తులని ఇంట్లోనే విచారించే విధంగా, వాళ్ళు ఇచ్చేటువంటి ప్లేసెస్ లో విచారించే విధంగా ఆ వెసులుబాటు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా ఫాలో అవ్వాలి అంటూ కూడా కేసీఆర్ సమాధానం ఇవ్వడము. ఇంతకు ముందే సిట్ సభ్యులంతా కూడా కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. విచారణ ప్రారంభమైంది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక రహస్య గదిలో కేసీఆర్ ని విచారిస్తా ఉన్నారు.
ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటిని కూడా ఉపయోగించి తను సిట్కి సహకరిస్తా ఉన్నాడా లేదా, అన్ని సమాధానాలు ప్రాపర్ గా చెప్తా ఉన్నాడా లేదా ఈ కేసు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడా లేదా, ఈ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలన్నీ కూడా పోలీసులకు ఇప్పటికే అన్ని టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించున్నారు. కాబట్టి పోలీసులు అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ చాలా టెక్నికల్ గా తెలివిగా కేసీఆర్ పైన గుర్తించి అతను ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి నిజంగానే సహకరిస్తా ఉన్నాడా లేదా, నిజంగానే ఆ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారా లేదా, తన నేతృత్వంలోనే జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పైన ఏ రకంగా రెస్పాండ్ అవుతా ఉన్నాడు అంటూ కూడా 4 వైపుల నుంచి సీసీ కెమెరాలు, ప్రత్యేక కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, అక్కడ వీడియో క్యాప్చరింగ్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసుకుని వీటన్నిటి సమక్షంలోనే కేసీఆర్ ని విచారిస్తా ఉన్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి విచారణలలో మాజీ మంత్రి అంటే కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని, కొండలరావు గాని వీరందరూ ఒక్కరు లేదా ఇద్దరు పోలీస్ అధికారులు మాత్రమే విచారించినటువంటి సందర్భం ఉంది. కానీ 8 వాహనాల్లో సుమారు 5 మంది సిట్ సభ్యులు ఇక్కడికి చేరుకొని విచారణ చేపడతా ఉన్నారు. 8 మంది 5 సిట్ సభ్యులు, మొత్తం 9 మంది సిట్ సభ్యులని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నూతనంగా ఏర్పాటు చేసింది. ఆ 9 మంది సిట్ సభ్యుల్లో 5 మంది 2 ఎస్పీలు, 2 ఏసీపీలు, మిగతా ఇన్స్పెక్టర్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని కేసీఆర్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సిట్ సభ్యులంతా కూడా ఈ కేసు కేసీఆర్ నోరు తెరిస్తే ఒక కొలిక్కి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 ఏళ్ల పాటు కేసీఆర్ ని విచారించాలంటే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోనే జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత డాటా, చాలా మంది రాజకీయ నాయకుల జీవితాలన్నీ కూడా ముడిపడుతున్నటువంటి అంశం. కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ సోదరుడి రేవంత్ రెడ్డిని సైతం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడడం అభియోగాలు, ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నేరుగా కేసీఆర్ నే పిలిపించారు. కేసీఆర్ ని ఆ విషయం పైన క్వశ్చన్ చేసే అవకాశం వాళ్ళని ఇచ్చేటువంటి సమాధానాలన్నిటి కూడా ఆయన పైన నిఘా పెట్టడంతో పాటుగా బీజేపీ అభ్యర్థి ప్రతి విషయాన్ని పోలీసులు రికార్డ్ చేయబోతా ఉన్నారు. అయితే రవితేజ, ఈ విచారణలో ఎంతమంది అధికారులు, ఎంతమంది ఈ కేసీఆర్ ని ప్రశ్నించనున్నారు? మొత్తం 8 స్టేట్స్ ని కేసీఆర్ కి ఎడమ పక్క, కుడి పక్క సిట్ అధికారులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. 8 పక్క డీసీపీలు 4, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, మొత్తం 8 మంది సిట్ సభ్యులు ఒకే దగ్గర కూర్చుంటే కేసీఆర్ కి ఒక ప్రత్యేకమైనటువంటి చైర్ కేటాయించి అతన్ని మధ్యలో కూర్చోబెట్టి ఇటువైపుగా 4, ఇటువైపుగా 4 అతన్ని ఇన్ఫర్మేషన్ రాబట్టి ఒకరి తర్వాత ఒకరు సీక్వెన్స్ గా, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రిని విచారణకు పిలిస్తే తర్వాత లీగల్ గా ఏమైనా సమస్యలు వస్తాయా, మనం లీగల్ గా ఎలాంటి ఇష్యూలో ఇరుక్కోకుండా మనము ఈ విచారణని సాఫీగా జరిగే విధంగా ఎలా వ్యవహరించాలి, ఒకవేళ అపీల్ కి పోతే మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చే విధంగా కూడా మనం సిద్ధంగా ఉండాలనే ఒక ఒపీనియన్ హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సేకరించున్నారు. కాబట్టి ఎలా విచారించాలి, ఏ సమాచారాన్ని రాబట్టాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటే ఈ కేసులో కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అతను మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు పోలీసులకు నేరుగా డైరెక్షన్ ఇచ్చి లేదా కొంతమంది మాజీ మంత్రులని రైట్ అండ్ లెఫ్ట్ కిందికి పెట్టుకుని వారి ద్వారా ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు అందజేసి పోలీసుల ద్వారా వ్యక్తిగత డాటానంతా కూడా బయటకు తీసి ప్రతిపక్ష నాయకులకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు, ఏవైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని, హై ప్రొఫైల్ ఉన్నటువంటి క్యాండిడేట్ అంతా కూడా బెదిరింపులకు పాల్పడి అక్రమంగా డబ్బులు సంపాదించారు ఈ సిట్ పేరుతో, ఇంటెలిజెన్స్ పేరుతో, టాస్క్ ఫోర్స్ పేరుతో అంటూ కూడా గతంలో పోలీసుల పైన ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల పైన కేసులు నమోదయ్యాయి. పోలీసులను అరెస్ట్ చేసి ఏకంగా జైలు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించాల్సినటువంటి బాధ్యత సిట్ పై ఉంది. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలు పోలీసుల పైన ఎక్కువగా ఉన్నాయి. 2 ఏళ్లలో ఇప్పటి వరకు సిట్ ఏం సాధించలేదు. మళ్ళా కొత్త సిట్ వేసి కొత్త సిట్ ద్వారా రాజకీయ కక్షలు భాగంగా కావాలని ఇబ్బందికి గురి చేసే విధంగా, కేసులో ఇరికించే విధంగా రకరకాల ప్రయత్నాలు జరుగుతామని ఒక విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి హైదరాబాద్ పోలీసులపై. కాబట్టి ఈ రోజు కేసీఆర్ విచారణ తర్వాత ఇన్ని రోజుల పాటు సిట్ ఏ రకమైనటువంటి వివరాలను సేకరించింది, ఎలాంటి ఆధారాలను సేకరించింది, టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా ఇప్పటికే డిస్ట్రాయ్ చేసి అనేక చోట్ల ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొన్ని ఫైర్ చేసి తగలబెట్టడము, కొన్ని తీసుకెళ్లి మూసిలో పడేయడము, వ్యక్తిగత డేటా తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా దొరకకుండా వాటిని అన్ని కూడా కాల్ చేయడము, చాలా పకడ్బందీగా పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు వ్యవహరించి ఏ ఒక్క చిన్న ఆధారం దొరకకుండా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పకడ్బందీగా ప్లాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ డేటానంతా కూడా మళ్ళా రీట్రైవ్ చేసి లేదా సాక్ష్యం ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టే ఈ కేసు ముందు నిలబడే
విధంగా లేదా ముందుకు సాగే విధంగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చేటువంటి ప్రతి సమాధానం ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ గా పోలీసులు పరిగణించేటువంటి ఛాన్స్ ఉంది. అతను నోరిప్పి మనకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా గతంలో చెప్పిన విధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎక్కడి నుంచి ఆ రిపోర్ట్ ఇస్తారన్న ఒక విషయం తమకు తెలియదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల పైన ఆ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఆ ప్రకారంగా నేను ఇన్పుట్స్ సేకరించానే తప్ప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ద్వారా తీసుకొచ్చారు, వాళ్ళు ట్యాపింగ్ చేశారా, టూపింగ్ చేశారా అంటూ మాత్రం గతంలో కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉన్నాడా లేదా తనకు తెలీదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎలా చేస్తారు, వీటితో నాకు సంబంధం లేదు, నేను ఎవరు వ్యక్తిగత డేటా తీయమని నేరుగా పోలీసులకు ఆదేశించలేదు. ఎందుకంటే ఒక వర్గానికి చెందినటువంటి అధికారులే అప్పటి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి హోదాలో పొజిషన్ లో పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అధికారులు, ఆ కీలకమైనటువంటి వర్గం అధికారులే కేసీఆర్ కి అత్యంత దగ్గరగా వ్యవహరించి వాళ్ళు ఆ వర్గం వారిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి ప్రభాకర్ రావుకి, రాజకిషన్ రావుకి ఇవ్వడము. ఆ ఇద్దరు అధికారులు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ కి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసినట్టుగా కూడా పోలీసులకు ఆ ఇన్పుట్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇదంతా జరిగింది కేసీఆర్ నేతృత్వంలోనే, అతని ఆదేశాల ప్రకారంగానే ఈ డేటానంతా కూడా తీసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారనే దానిపైనే మెయిన్ గా ఈ క్వశ్చన్ సాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 5 మంది సిట్ సభ్యులు ప్రస్తుతం కేసీఆర్ ని 2వ ఫ్లోర్ లో రహస్య రూమ్ లో విచారిస్తున్నట్టుగా తెలుస్తారు. అయితే రవితేజ ఏదైతే కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నప్పుడు తన వెంట ఒక డాక్యుమెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ప్రధానంగా అందులో ఎలాంటి అంశాలు ఉండొచ్చు అనుకోవచ్చు? సో ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా కనబడతా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కు నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు లేదు, ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేటువంటి ఇన్పుట్స్ ని బట్టి నా ఆదేశాల ప్రకారం ఉంటుంది తప్ప అంటూ కూడా గతంలో మీడియా ముందు మాట్లాడారు. కానీ ఇప్పుడు కేసీఆర్ నందినగర్ లో ఇంటికి చేరుకున్న తర్వాత కేసీఆర్ చేతిలో నుంచి తీసుకున్నటువంటి ఫైల్ సిట్ అధికారులకు సమర్పించేందుకు అయి ఉండవచ్చు అనేది కూడా అనుమానాలు ఉన్నాయి. తను కూడా లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఖచ్చితంగా ఈ అంశం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా సిట్ అధికారులకు ఇచ్చేందుకే కేసీఆర్ లీగల్ ఒపీనియన్ డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకొచ్చి తను ఈ టైం నుంచి ఈ టైం వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి ఆధారాలు, వివరాలు ఇవి, దాంట్లో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వ్యక్తులు, బాధితులు, పోలీసులు లేవనే ఒక డాక్యుమెంట్స్ అయి ఉండవచ్చు. లేదా లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత పోలీసులు హద్దు మీరి ఏదైనా వ్యవహరిస్తే చట్టం ఏం చెబుతా ఉంది అంటూ కూడా ఆ చట్టానికి చెందినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా పోలీసుల ముందు కేసీఆర్ పెట్టేటువంటి అవకాశం ఉంది. చాలా అయితే రవితేజ మరోపక్క ఇప్పటి వరకు ఎన్ని గంటల పాటు విచారణ జరిగింది, ఇంకా ఎన్ని గంటల పాటు విచారణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటి వరకు జరిగిన విచారణలో కేసీఆర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు సిట్ అధికారులకు? సిట్ 8 మంది టీమ్ లో 5 అధికారులు ఇక్కడికి చేరుకొని ఇప్పుడే విచారణ ప్రారంభించారు. ఉదయం నుంచి డిసిపి కేశరావు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఆ ప్లానింగ్ అంతా ఎలా విచారించాలి, ఎక్కడ విచారణ స్టార్ట్ చేయాలి, ఆ విచారించేటువంటి తీరంతా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ అయ్యే విధంగా ఏసీపీ కేశరావు ఉదయం నుంచి కూడా లోపడే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా 5 మంది సిట్ సభ్యులు చేరుకొని 8 వాహనాల్లో వాళ్ళు నేరుగా 2nd ఫ్లోర్ లో ఉన్నటువంటి కేసీఆర్ రూమ్ లోకి వెళ్లి వాళ్ళు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి టేబుల్ ఏర్పాటు చేసి అటు డీసీపీ స్థాయి అధికారులు, ఇటు ఏసీపీ స్థాయి అధికారులు, ఇన్స్పెక్టర్లందరినీ కూడా విచారించే విధంగా అక్కడ ఈ సెటప్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టి దీని ద్వారా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టి ఈ కేసులో ఎలాగైనా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చూపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉన్న ఒక విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పోలీసు ఉన్నత అధికారులు, డీసీపీ స్థాయి అధికారులు, అడిషనల్ ఎస్పీలు, ఏసీపీలు సైతం సిట్ విచారణకు హాజరయ్యారు. కాబట్టి సుమారు గంటకు పైగా కేసీఆర్ ని ఇప్పటికే విచారణ చేపట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా కేసీఆర్ ని విచారణ చేపట్టి అతను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఆ తర్వాత పోలీసులు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ముందుగా స్టెప్ బై స్టెప్. రవితేజ మీరు అలాగే ఉండండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. సో మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కావడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన నిరసనకారులు పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఆందోళనకారులను అరెస్టు చేసి తరలించారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.